హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పొలిటికల్ సర్కిల్స్లో ఒక హాట్ టాపిక్ చర్చ మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనా కాలంలో హెలికాప్టర్ ప్రయాణాలకు దాదాపు 220 కోట్లు ఖర్చు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయాన్ని తాజాగా మంత్రి నారా లోకేష్ బయటపెట్టారు. ఆయన చెప్పినట్లయితే జగన్ గారి ఒక్కో ట్రిప్కి సగటున దాదాపు 7 కోట్లు ఖర్చు అయిందని. అదే సమయంలో చంద్రబాబు గారి ప్రయాణం ఒక్కోసారి కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే అని ఆయన పోల్చారు. ఫ్రెండ్స్, ఈ ఫిగర్స్ విన్న వెంటనే ఒక ప్రశ్న మనకి వస్తుంది కదా, అసలు ఇంత ఖర్చు ఎందుకు అవసరం అయ్యింది? ప్రజల డబ్బు ఇంతలా వాడటం సబబేనా, లేదా ఇది పొలిటికల్ అటాక్ కోసమే చెబుతున్నారా? ఈ విషయం బయటికి రాగానే సోషల్ మీడియాలో కూడా పెద్ద డిబేట్ మొదలైంది. కొందరు జగన్ గారు అవసరానికి మించి ఖర్చు చేశారు అంటుంటే, మరికొందరు సీఎం స్థాయిలో ట్రావెల్ అంటే సేఫ్టీ, సెక్యూరిటీ ఇవన్నీ తప్పనిసరి అని సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే 220 కోట్లు అంటే చిన్న మొత్తం కాదు. ఈ డబ్బు రోడ్లు, స్కూల్స్, హెల్త్ కేర్ లాంటి పనులకు వెళ్తుంటే బాగుండేదేమో అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు పెద్ద ప్రశ్న, ఈ ఆరోపణలపై జగన్ గారు లేదా ఆయన పార్టీ నుంచి ఏదైనా రియాక్షన్ వస్తుందా? ప్రజలకు క్లియర్గా అకౌంటబిలిటీ చూపిస్తారా, లేక ఇది పొలిటికల్ వార్గా మిగిలిపోతుందా? ఫ్రెండ్స్, ఈ డిస్కషన్ ఇక్కడతో ఆగదు. రాబోయే రోజుల్లో ఇంకా రివిలేషన్స్ రావచ్చు, కొత్త రియాక్షన్స్ రావచ్చు. మరి మనము కూడా చూద్దామా? చూస్తూనే ఉండండి స్కైఫ్లైన్ నెట్వర్క్స్. See you on Skyflare Networks. Thank you for watching. Please like, share and subscribe.